ఇంటికి వచ్చిన ధాత్రి ప్రసాదం వసుంధర గారికి, ఆకాష్ ఆకాంక్షలకి ఇచ్చింది. అంతలో వసుంధర గారు, "టిఫిన్ చేద్దాంరా ధాత్రి. నీకోసమే మేము వెయిట్ చేస్తున్నాం" అని చెప్పింది. నలుగురు కలిసి టిఫిన్ తింటున్న సీన్ చూసి శారద గారు లోలోపల రగిలిపోయింది. కాసేపటికి శారదా అని ఒక పిలుపు విని బయటికి వచ్చింది శారద గారు. తను ఎవరో కాదు, శారద గారి అన్నయ్య రఘు. తనని చూసి సంతోషపడి శాంతి చేత జ్యూస్ ఇప్పించింది. "ఏంటన్నయ్యా, ఇలా చెప్పపెట్టకుండా వచ్చేశావు" అని అడిగింది శారద. "ఏం లేదమ్మా, ఈ ఇయర్‌తో ఆకాంక్ష చదువు అయిపోతుంది కదా! తనని మా అబ్బాయికి పెళ్లి చేద్దామని అడుగుదామని వచ్చాను" అని అంటాడు. "అదేంటన్నయ్యా అలా అంటావు? ఆకాంక్ష పుట్టినప్పుడే వాళ్ళ ఇద్దరికీ పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యాం కదా! మీ బావగారికి ఒక్క మాట చెప్పి నీకు ఈ విషయం చెప్తాలే అన్నయ్య" అని చెప్తుంది. అలాగే అని కాసేపు అక్కడే ఉండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆఫీస్‌కి వెళ్ళిన రుద్ర మాత్రం ధాత్రి తనతో మాట్లాడినందుకు హ్యాపీగా ఫీలవుతాడు. అంతలోనే తను అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే టైం. "హాయ్ రా" అనుకుంటూ తన ఫ్రెండ్ ప్రేమ్ అక్కడికి వస్తాడు. "హాయ్ ప్రేమ్, బెంగుళూరు నుండి ఎప్పుడొచ్చావు? ఆంటీ, అంకుల్ ఎలా ఉన్నారు?" అని అడిగాడు. "వాళ్ళు సూపర్‌గా ఉన్నారు. నాన్నకి ఇక్కడే ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అందుకే పెట్టె బేడా సర్దుకొని వచ్చేశాం" అని చెప్తాడు. తను చెప్పినది విన్నాక, "నిజమా? అయితే నా ఫ్రెండ్ నాతో పాటు ఇక్కడే ఉంటాడు" అని అంటాడు రుద్ర. "సరే పద రుద్" అని అంటాడు. ఫ్రెండ్స్ ప్రేము రుద్రని రుత్ అని పిలుస్తారు. "ఎక్కడికి" అని రుద్ర అడిగితే, "అమ్మ నిన్ను ఇంటికి తీసుకొని రమ్మన్నది" అని చెప్తాడు. "ఇప్పుడు కాదు, ఈవినింగ్ వస్తా" అని చెప్తాడు. "నేను చెప్పను బాబోయ్ అమ్మకి. నువ్వే కాల్ చేసి చెప్పు" అని అంటాడు. సరే అని ప్రేమ్ వాళ్ళ అమ్మ సునంద గారికి కాల్ చేసి కాసేపు మాట్లాడాక సునంద గారు లంచ్‌కి ఇన్వైట్ చేశారు. అప్పుడు రుద్ర, "ఆంటీ, ఆఫీస్‌లో కొంచెం వర్కుంది. డిన్నర్‌కి వస్తాను. అలాగే మీకొక సర్ప్రైజ్ కూడా ఉంటుంది" అని చెప్పాడు. అలాగే అని సునంద కాల్ కట్ చేస్తుంది. ప్రేమ్ రుద్రతో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతాడు. రుద్ర తన మొబైల్ తీసుకొని ఒక నెంబర్‌కి కాల్ చేసి ఏదో మాట్లాడి పెట్టేస్తాడు. తర్వాత దాత్రికి కాల్ చేసి, "ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్‌కి వెళ్ళాలి అని రెడీగా ఉండు" అని చెప్తాడు. దాత్రి ఏదో చెప్పేలోపు కాల్ కట్ చేశాడు. "ఒళ్ళంతా పొగురు ఉంది వీడికి" అని తిట్టుకొని కిందికి వెళ్ళింది. సాయంత్రం సమయంలో ఇద్దరు మనుషులు కొన్ని కవర్స్‌తో వచ్చి డోర్ బెల్ ప్రెస్ చేశారు. శాంతి వచ్చి డోర్ ఓపెన్ చేశాక, "దాత్రి గారిని కలవాలి" అని అడుగుతారు. శాంతి వారి కూర్చోమని చెప్పి దాత్రిని పిలుస్తుంది. దాత్రి వాళ్ళ దగ్గరికి వచ్చి, "నేనే దాత్రి. మీరు" అని అడుగుతుంది. "మేము ఫేమస్ మాల్‌లో మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను. రుద్ర గారు కాల్ చేసి మీకోసం అన్ని రకాల వెరైటీ శారీస్ తీసుకొని ఇంటికి వెళ్ళమన్నాడు. వీటిల్లో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి" అని చెప్తారు. "ఒకసారి వాటిని చూడండి. ఒకసారి వాటిని చూడండి. మీకు ఇవి నచ్చకుంటే మళ్ళీ కొన్ని మోడల్స్ తీసుకొని వస్తాను" అని చెప్తారు. దానికి ధాత్రి, "ఏం అవసరం లేదు. మీరు వెళ్ళండి" అని చెప్పి వాళ్ళని పంపించేసింది. ఈవినింగ్ రుద్ర వచ్చే టైం కన్నా ముందే వచ్చాడు. ధాత్రి దగ్గరికి వెళ్ళి, "నువ్వింకా రెడీ అవ్వలేదా?" అని అడిగాడు. "ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. అది కూడా నీతో రావడం ఇష్టం లేదు" అని చెప్పింది. ఆ మాటకి సీరియస్ అయిన రుద్ర, "నిన్ను నేను వస్తావా అని అడగలేదు. ఖచ్చితంగా రావాలి అని చెప్తున్నా" అని అంటాడు. ఆ మాటకి ధాత్రి మొహం మాడిపోయింది. విసురుగా వెళ్ళి తన రూంలో ఉన్న అద్దం ముందర నిల్చొని, "అసలేమనుకుంటున్నారు వాడు? ఇష్టం లేకుండా తాళి కట్టినంత మాత్రాన వాడేం చెప్తే అది చెయ్యాలా?
నాకు ఇష్టం లేకపోయినా ఇక్కడ ఉండాలా? ఏందిలా అయిపోయింది నా జీవితం? నాకు మాత్రం ఇష్టముండదా? అని అద్దం ముందర నిల్చొని బాధపడుతుంది. తన దగ్గరికి వచ్చిన రుద్ర దాత్రి చేతిని తన చేతిలోకి తీసుకొని, చూడు దాత్రి, వాళ్ళెవరో కాదు. చిన్నప్పటి నుండి అమ్మ ప్రేమ దూరమైన నాకు, ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయినా కూడా నాకు అమ్మ ప్రేమని పంచింది. అలాంటి తనకు నిన్ను పరిచయం చేయడానికి తీసుకెళ్దాం అనుకున్నాను. నీకు ఇష్టం ఉంటే రా, లేదంటే లేదు అని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోయాడు. అప్పటిదాకా ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు ఉన్న దాత్రి ఆ మాటలు విన్నాక తనకి తెలియకుండానే రెడీ అవ్వడానికి వెళ్ళింది. రుద్ర పెళ్లి తర్వాత రోజు పంపించిన బట్టలు ర్యాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న రెడ్ కలర్ శారీ తీసుకొని దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి రుద్ర రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టింది. రెడీ అయ్యి పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటున్న రుద్ర కమిన్ అని పిలవగానే లోపలికి వచ్చిన దాత్రిని చూసి షాక్ అయ్యాడు. ప్రేమ్ వాళ్ళ ఇంటికి రావడం తనకు ఇష్టమే అని తెలిసి హ్యాపీగా కిందికి వచ్చి ఇంట్లో వాళ్ళకి డిన్నర్‌కి వెళ్తున్నామని చెప్పి బయటికి వెళ్లారు. రుద్ర వస్తున్నాడని తనకి ఇష్టమైన వంటలన్నీ చేశారు సునంద గారు. ప్రేమ్ వాళ్ళ నాన్నగారు, సునంద గారు, ప్రేమ్ ముగ్గురు రుద్ర కోసం వెయిట్ చేస్తున్నారు. రుద్ర వాళ్ళు దారిలో ఒక నగల షాప్‌కి వెళ్లి సునంద గారికి, ప్రేమ్ వాళ్ళ నాన్నగారు అయిన రాకేష్ గారికి ఇద్దరికీ కలిపి కపుల్స్ రింగ్స్ తీసుకొని వెళ్ళాడు. ఇంటి ముందర కారు ఆగడం చూసి రుద్ర వచ్చాడు అని సంతోషంతో డోర్ దగ్గరికి వచ్చిన సునంద, ప్రేమ్, రాకేష్ గారు రుద్రతో పాటు కారు దిగిన దాత్రిని చూసి షాక్ అయ్యి తన మెడలో ఉన్న నల్ల పూసలను చూసి ఏదో అర్థమై వాళ్ళని గుమ్మం దగ్గరే ఉండమని చెప్పి పరుగున కిచెన్‌లోకి వెళ్లి దిష్టి నీళ్లు తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడే గుమ్మంలోనే ఆపి వాళ్ళకి దిష్టి తీసి లోపలికి పిలిచింది. అనుకోకుండా వాళ్ళు కుడి కాలు లోపలికి పెట్టి వచ్చారు. ప్రేమైతే పిచ్చ షాక్‌లో ఉన్నాడు. నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అని అనుకోని లోలోపలే రుద్రని తిట్టుకుంటూ, అంతలో ఇదేనా నువ్వు అమ్మకి ఇవ్వాలి అనుకున్న సర్ప్రైజ్ అని అడుగుతాడు. హా! అని నవ్వుతూ బదులు ఇచ్చాడు రుద్ర. లోపలికి వచ్చిన రుద్ర దాత్రిలను అపురూపంగా చూసుకుంటుంది సునంద గారు. రుద్ర చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అని ఆలోచనలో పడ్డారు ఇంట్లో వాళ్ళు. ఇంతలో రాకేష్ గారు మాట్లాడుతూ, ఏం రుద్ర, ఒక్క మాట అయినా మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావ్? అని అడుగుతాడు. ఆ మాటకి దాత్రి సీరియస్‌గా రుద్ర వైపు చూస్తుంది. ఆ చూపును గమనించిన సునంద గారు అంతలోనే నీ పేరేంటమ్మా? అని అడుగుతుంది. దాత్రి ఆంటీ అని సమాధానం చెప్తుంది. చక్కగా ఉందమ్మా, నీలాగే. నీ పేరు కూడా అని అంటుంది సునంద గారు. అంతలో దాత్రిని గమనిస్తుంది సునంద గారు. ఎర్రటి చీర కట్టుకొని, సింపుల్ మేకప్, సింపుల్‌గా నగలు, వాటన్నిటిని కాదు అనేలా ఉన్న మొహం కళ చాలా అందంగా ఉంది రుద్ర, నా కోడలు అని అంటుంది. ఆ మాటకి దాత్రి షాక్ అయితే రుద్ర సిగ్గుపడుతూ ఉంటాడు. రాకేష్ గారు సునంద తనకు ఇల్లంతా చూపించు అని తీసుకెళ్ళమని సైగ చేస్తాడు. తన భర్త మాటలు అర్థమైన సునంద దాత్రిని అక్కడి నుండి ఇల్లు చూపించడానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు చెప్పు రుద్ర, నీ లైఫ్‌లో ప్రతి ఒక్క మూమెంట్ మాకు చెప్పకుండా జరగదు. ఎందుకు సడెన్‌గా పెళ్లి చేసుకున్నావు? అని అడుగుతాడు రాకేష్ గారు. ప్రేమ్ ఆ రోజు కళ్యాణ మండపంలో జరిగినది అంతకు ముందు తనకి దాత్రి వాళ్ళ నాన్నకి జరిగిన డిస్కషన్ అంతా ప్రేమ్ రాకేష్ గారికి చెప్తాడు. రుద్ర సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని తనకు నిజం ఎప్పుడు చెప్పాలని చూడలేదా? అని అడుగుతాడు. చెప్పాలని ఉంది. కానీ ధైర్యం చాలలేదు బాబాయ్ అని అంటాడు. తన బాధని అర్థం చేసుకున్న ప్రేమ్, ఏం కాదు రుద్ర. తనని నువ్వు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావని తను నీ మీద కోపంగా ఉంది. ఆ కోపం ప్లేస్‌లో ప్రేమ వచ్చి చేరుతుందిలే అని చెప్తాడు. ఈ డిస్కషన్ అంతా అయిపోయే సమయానికి సునంద గారు, దాత్రి కిందికి వచ్చారు. దాత్రి చాలా తొందరగా సునంద గారితో కలిసిపోయింది. ఎంతసేపు ఇలా ఉంటారు? తింటూ మాట్లాడుకుందాం
అని అడుగుతారు సునంద గారు. రుద్ర అంతలోనే ఇప్పుడే కాదు బాబాయ్, కాసేపుండండి అని దాత్రికి సైగ చెయ్యగా, వాళ్ళు తీసుకొని వచ్చిన కపుల్ రింగ్స్‌ని వాళ్ళ ఇద్దరి చేతికి ఇచ్చి, మీ పెళ్లి జరిగి ఈ రోజుతో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను, దాత్రి ఇస్తున్న గిఫ్ట్ ఇది అని అంటాడు. అంతలో ప్రేమ్ కూడా వాళ్ళ అమ్మగారికి నెక్లెస్, నాన్నగారికి వాచ్ ప్రెజెంట్ చేశారు. వాళ్ళే మర్చిపోయిన వాళ్ళు పెళ్లి రోజుని పిల్లలు గుర్తుపెట్టుకోవడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యారు వాళ్ళిద్దరూ. రుద్ర ఇచ్చిన రింగ్స్ ఇద్దరికీ ఇచ్చి ఒకరినొకరు పెట్టుకోమన్నారు. వాళ్ళు అలాగే చేశారు. దాత్రి కూడా హ్యాపీ యానివర్సరీ ఆంటీ అంకుల్ అని విష్ చేస్తుంది. తర్వాత అందరూ తినడానికి వెళ్తారు. సునంద గారు మాత్రం రుద్రకి నచ్చిన వంటలతో డైనింగ్ టేబుల్ అంతా నింపేసింది. వాటిని చూసి రుద్ర షాక్ అయ్యాడు. ఇంత కష్టపడి నా కోసం ఇవన్నీ చేశావా అమ్మా అని అడిగాడు. నువ్వు పిలిచే అమ్మ అని పిలుపు కోసం నాకు ఇవన్నీ కష్టం అనిపించవు అని చెప్పింది. ఆ మాటలకు రాకేష్, ప్రేమ్ నవ్వుకున్నారు. దాత్రి మాత్రం చాలా అపురూపంగా చూసింది రుద్ర వైపు. ఆ చూపు గమనించిన రుద్ర తనని చూసి కన్ను కొట్టాడు. దానితో తడబడి చూపు తిప్పేసుకుంది. తింటూ ఆలోచించుకుంటూ ఉంది. ఎందుకు రుద్రని ఇలా పొగుడుతున్నారో? నా విషయంలో మాత్రం ఎందుకిలా చేశాడు? అని తను సరిగ్గా తినలేదని గమనించిన రాకేష్ గారు, దాత్రి వంటలు బాగలేవా? అని అడిగారు. అలా ఏం లేదు అంకుల్ అని సమాధానం చెప్పింది. ప్రేమ్ మాట్లాడుతూ, దాత్రి, నేను రుద్ర చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఒకే దగ్గర పెరిగాము. ఒకే దగ్గర చదువుకున్నాం. ఎంతలా అంటే అంతలా. రుద్రలాంటి అబ్బాయి రావడం నిజంగా నువ్వు చేసుకున్న అదృష్టమమ్మా అని దాత్రి తల మీద చెయ్యి వేసి చెప్తుంది సునంద గారు. అలా దాత్రి ఆలోచనలో తను ప్రేమ్, రుద్ర, సునంద గారు, రాకేష్ గారు అందరూ మాట్లాడుకుంటూ భోజనాలు ముగించారు. కాసేపు అందరూ మాట్లాడుకొని రుద్ర, దాత్రి ఇంకా బయలుదేరుతాము అని చెప్పగా సునంద గారు దాత్రికి చీర, పసుపు, కుంకుమ పెట్టి పంపించింది. ముగ్గురు బయటికి వచ్చి వారిని సాగనంపారు. కారులో వెళ్తున్నంతసేపు ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. ఇంటికి చేరుకున్న దాత్రి, రుద్ర ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్లి పడుకున్నారు. పడుకున్నారన్న మాటే కానీ ఎవ్వరూ నిద్రపోలేదు. రుద్ర హ్యాపీగా ఉండటం వల్ల నిద్ర రాలేదు. దాత్రికేమో ఆలోచనలతో నిద్రపోలేదు. ఎలాగైనా రేపు రుద్ర రూమ్‌లో ఉన్న పర్సనల్ గది ఓపెన్ చేసి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది.